అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మార్చి నెలకు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది నేను ఇవ్వబోతున్నాను. అంటే ఇది కేవలం మా దగ్గర శిక్షణ తీసుకునేటువంటి విద్యార్థులను ఉద్దేశించే కాదు. ఓవరాల్‌గా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఇచ్చినటువంటి ప్లాన్‌ని మార్చి నెలకు సంబంధించి మీకు అనుబంధంగా మీరు ఆ విధంగా చదివినట్లయితే ఉత్తమ ఫలితం అనేటువంటిది వస్తుంది విద్యార్థులారా. ఇక నేను ఏ పని చేసినా ఏదో ఒక లక్ష్యంతో, కొన్ని విధానాలతో అది ప్రారంభిస్తూ ఉంటాం. మార్చి నెల టైమ్ టేబుల్ కూడా నేను కొన్ని లక్ష్యాలు పెట్టుకుని, కొన్ని విధానాలతో ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. నిజానికి మీకు జనవరి 7వ తారీఖునే 4 నెలలకు సంబంధించి సిలబస్ ఇవ్వటం జరిగింది. మరి మార్చి నెలలో మళ్ళీ ఎందుకు నేను మీ ముందుకు రావడం జరిగింది? ఎందుకు మార్చి నెల టైమ్ టేబుల్‌కి సంబంధించి వివరణ ఇవ్వటం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? అనే డౌటు మీకు కూడా రావచ్చు. దీనికి కారణం మార్చి నెలలో చిన్ని చిన్ని మార్పులనేటువంటిది చేయటం జరిగింది. రెండోది, ఉగాది సమయంలో ఏదో ఒక మంచి వార్త వింటామేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా నాకున్నది. ఇక మూడోది, జనవరి, ఫిబ్రవరి నెలల నుంచి మిమ్మల్ని గమనించిన తర్వాత కొంత డిమోటివేట్ అవుతున్నారేమో నా స్టూడెంట్సు అని ఉద్దేశం. సో, ఈ రకంగా ఈ వీడియో రూపంలో మార్చి నెలకు సంబంధించి టైమ్ టేబుల్ చెబుతూ మీకు కాస్త ప్రేరణ కలిగించి లక్ష్యం దిశగా అడుగులు వేసే విధంగానే ఉండాలనే ఉద్దేశంతోటే ఈ యొక్క వీడియో రూపంలో నేను మీ ముందుకు రావటం జరిగింది విద్యార్థులారా. సరే, ఇప్పుడు ఈ యొక్క మార్చి నెలకు సంబంధించి మనం 3 నియమాలు పెట్టుకుందాం మొదట. అందులో మొట్టమొదటిది మార్పు దిశగా పయనం. అంటే మారాలి మనం. అంటే జనవరి, ఫిబ్రవరి మనం కాలాన్ని వృధా చేసాం. అలాగే మళ్ళీ మార్చి నెలలో కూడా వృధా చేస్తే నెలలు మారుతూ ఉంటాయి తప్ప మన వ్యవహార శైలి మనం మారం. మనకు రావాల్సినటువంటి విజయాలు కూడా మనకు రావు. అందుకని ఖచ్చితంగా మారాలి. మార్చి నెలలో మారాలి. మార్చి నెలలో మారి మనం మార్పు దిశగా, అంటే మనలో ఒక మార్పు తీసుకొచ్చామనేటువంటి ఒక నమ్మకం మనలో ఉండే విధంగా ఈ యొక్క 30 రోజుల జర్నీ అనేటువంటిది మనం చేయాలి. అలాగే రెండోది, నమ్మకంతో సాధన. అంటే ఒక పనిలో సక్సెస్ ఎప్పుడొస్తది అంటే, ఆ పని మీద మనకు నమ్మకం పెట్టుకుని జాగ్రత్తగా మనం దాన్ని సాధన చేసినప్పుడు. ఇప్పుడు నమ్మకంతో సాధన చేయమని ఎందుకంటున్నానంటే, డిఎస్సికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక గందరగోళం అనేటువంటిది నడుస్తూనే ఉంటది. అయినా గానీ మనం నమ్మకంతో మన యొక్క ప్రిపరేషన్ గనుక చేసినట్లయితే అది ఫలితం అనేటువంటిది ఇస్తుంది. ఈ ఈ పనే కాదు, ఏ పనైనా సరే మొదట మనం సక్సెస్ అవ్వాలంటే ఆ పనిని నువ్వు బాగా నమ్మాలి. అందులో నేను సక్సెస్ సాధిస్తానని బాగా నమ్మాలి. నిన్ను నువ్వు బాగా నమ్మాలి. అప్పుడే మనం అందులో రాణించగలుగుతాం. సో, ఈ మార్చి నెల ఈ 30 రోజులు నేను ఈ వీడియో చేసిన రోజు నుంచి 30 రోజులు అనుకోండి. ఈ ఈ 30 రోజుల పాటు ఒక నమ్మకంతో మనం సాధన చేద్దాం. అన్నీ చదువుదాం. ఓకే. ఇక తర్వాత లక్ష్యం దిశగా అడుగులు. సరే, జనవరి నెల, ఫిబ్రవరి నెల ఏదో వేసుకుంటూ పోయాం. సరే, ఇప్పుడైనా సరే మనం దేనికోసమైతే చదువుతున్నామో మన యొక్క టార్గెట్ ఏంటో ఆ టార్గెట్‌కు అనుబంధంగానే మన యొక్క స్టెప్స్ అనేటువంటివి పడుతూ ఉండాలి. అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు సాగుతున్నారనుకో, దానికి అనుబంధంగానే మన యొక్క జర్నీ అనేటువంటిది, మన యొక్క స్టెప్స్ అనేటువంటివి మూవ్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఏం చదవాలి? ఎలా చదువుకోవాలి? ఎలా వెళ్ళాలి? రోజులో ఎంత సమయం మనం కేటాయించుకోవాలి? అనేది మనం చేసుకుంటూ ముందుకు సాగాలనమాట. అంటే ఆ యొక్క టార్గెట్ తోటే మన యొక్క విధి నిర్వహణ, మన యొక్క యాక్టివిటీస్, మన యొక్క పనులు మొత్తం అన్నీ కూడా దాని మీదుగానే సాగాలి విద్యార్థి. ఇలా ఈ 30 రోజుల పాటు ఈ 3 నియమాలను మీరు చక్కగా పుస్తకంలో రాసుకొని లేదా బోర్డ్ మీద రాసుకుంటారు, ఎక్కడ రాసుకుంటారు. ఇది మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అనేటువంటి ఒక వాగ్దానం మీకు మీరుగా చేసుకొని, లేదా మీకు నచ్చిన దేవుడి మీద వాగ్దానం చేసుకొని మీరు ఈ పని ప్రారంభించాలని నా విద్యార్థులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇక మార్చి నెలకు సంబంధించి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలేంటి? ఈ యొక్క టైమ్ టేబుల్ ద్వారా కావచ్చు, లేదా మార్చి నెలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ద్వారా కావచ్చు. ఏంటి మన యొక్క లక్ష్యం? అంటే ఈ నెల యొక్క టైమ్ టేబుల్ ద్వారా నేను ఎంచుకున్నటువంటి ఏంటంటే, మీ చేత వరల్డ్ హిస్టరీ కంప్లీట్ చేయించాలి. ప్రపంచ చరిత్ర. ఇంతకుముందు నెలల్లో మీరు ఇండియన్ హిస్టరీని బాగా చదివారు.
సో వరల్డ్ హిస్టరీని ఇప్పుడు ఈ నెలలో మీరు చదవబోతున్నారనమాట. ఇది నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం. దీనికి అనుబంధంగా వరల్డ్ హిస్టరీ అనేటప్పటికి ఇక్కడ మీరు ఏం చదవాలి అనేటువంటిది కూడా నేర్చుకోవాలి. వరల్డ్ హిస్టరీకి సంబంధించి మీరు 2 అకాడమిక్ బుక్స్‌ని రిఫర్ చేయాలి. ఒకటి ప్రెజెంట్ అంటే మొన్న డీఎస్సీలో మనం చదివినటువంటి అకాడమిక్ బుక్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి. ప్రస్తుతం కూడా అదే ఉంది. ఇక అంతకుముందు ఉన్నటువంటి వరల్డ్ హిస్టరీ బుక్ ఏదైతే నేను మీకు రిలీజ్ చేశానో ఒక పుస్తకాన్ని, అఫ్‌కోర్స్ అదైతే కాపీలు నా దగ్గర అయిపోయినాయి. ఆ పుస్తకం కూడా మీరు కంప్లీట్ చదవాలనమాట. అంటే డీఎస్సీ సిలబస్‌కు అనుబంధంగా వరల్డ్ హిస్టరీని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. నేను ఇచ్చినటువంటి టైమ్ టేబుల్‌లో వరల్డ్ హిస్టరీ లెసన్స్ ఎక్కడుంటే అక్కడ చదువుకోవాలి. అంటే ఓల్డ్‌లో ఉన్న, న్యూలో ఉన్న 2 మిళితం చేసి ఇక్కడ మీరు చదవాలి. ఈ టార్గెట్ తోటే ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ వీడియో కొంతమంది వినరు కదా! వినని వాళ్ళకి కూడా చెప్పండి. సార్ ఇలా చెప్పిండు. వరల్డ్ హిస్టరీ ఎగ్జామ్స్‌కి వచ్చే సమయానికి మనం అది, ఇది పాతది, కొత్తది కలిపి చదవమన్నారు. పాత పుస్తకం గనక లేకపోతే ఇక నేను రిలీజ్ చేసినట్టు పుస్తకం కూడా అయిపోయింది కాబట్టి ఏదో రకంగా మీరు అది సంపాదించుకొని చదవండి విద్యార్థులారా. ఇక తర్వాత మరొక లక్ష్యం ఏంటంటే వరల్డ్ జాగ్రఫీని కంప్లీట్ చేయాలి. ఇక అటు గత నెలలో మనం అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో ఇండియన్ జాగ్రఫీని పూర్తిగా నేర్చుకోగలిగాం. ఇప్పుడు మనం వరల్డ్ జాగ్రఫీ మీద కసరత్తు చేయాలన్నమాట. ఈ వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ మీద ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. మరి జాగ్రఫీకి సంబంధించి కూడా మనం ఏం చదవాలి? సో 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి కొత్త జాగ్రఫీ పుస్తకం రాలేదు. సో 2014 పుస్తకం, 2012 పుస్తకాల ఆధారంగానే ఇప్పటివరకు డిఎస్సి పరీక్షలు అనేటువంటివి నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఆ బుక్స్ చదవాలి. ఒకవేళ ఆ పుస్తకం లేకపోతే సో జాగ్రఫీకి సంబంధించి నేను రిలీజ్ చేసినటువంటి డిఎస్సి జాగ్రఫీ పుస్తకం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అది మీరు చదువుకోవచ్చు. అందులో మీకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సమస్త అంశాలు ఇచ్చేయటం జరిగిందనమాట. సో మొన్న డిఎస్సిలో కూడా ఆ యొక్క పుస్తకం నుంచి ప్రశ్నలు వచ్చాయి. అంటే అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను అందులో పేర్కొన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క అంశాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు రావటం జరిగింది. ఇప్పుడు అకాడమిక్ బుక్స్ దొరకట్లేదు, లేవు. ఎందుకంటే ప్రింటింగ్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి. కాబట్టి మీరు చేయవలసిన పనల్లా ఇప్పుడు నేను రిలీజ్ చేసినటువంటి జాగ్రఫీ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి. లేదా మార్కెట్లో ఇంకోటి ఏదైనా జాగ్రఫీ పుస్తకం అది డిఎస్సికి అనుబంధంగా ఉంటే తప్పనిసరిగా తీసుకొని దాన్ని మీరు చదువుకోవాలి. సో నా పుస్తకం కనుక కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రఫీ పుస్తకం ఉంటుంది, అది పర్చేస్ చేసుకోండి. అది కూడా కాపీలు అయిపోతున్నాయి. ఇంకొక ప్రింటింగ్ వెళ్ళే ఉద్దేశం కూడా నాకు లేదు విద్యార్థులారా. ఇక ఇది నా యొక్క లక్ష్యం. ఇక 3వ లక్ష్యం ఏమిటి అంటే భారత రాజ్యాంగంలోని అంశాలు, అలాగే భారత రాజకీయాలకు సంబంధించిన అంశాలు. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ మీరు చదువుతారు. అంటే ఇక్కడ మీరు వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ ప్రపంచం ఆ రకంగా చదువుతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశాల మీద ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఇక తర్వాత 4వ లక్ష్యం ఏమిటంటే ఇండియన్ ఎకానమీ అంశాలు మీరు ఇక్కడ స్టడీ చేస్తారు. ఇది అంటే ఆ యొక్క అంశాలు చదివేటట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే ఈ యొక్క మార్చి యాక్షన్ ప్లాన్లో నా యొక్క లక్ష్యాలు అనమాట. అంటే కంటెంట్కి సంబంధించి ఇక్కడ మనం 4 లక్ష్యాలు పెట్టుకున్నాం. వీటికి అనుబంధంగా ఉపలక్ష్యాల గురించి మనం చర్చించుకున్నట్లయితే అంటే ఇదంతా ఇంటర్ ఉపలక్ష్యాలన్నీ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఎకనామిక్స్ అంశాలు, అలాగే జాగ్రఫీ అంశాలు మీద కూడా ఇక్కడ పరీక్ష ఉంటుంది. తద్వారా ఈ అంశాలు కూడా చదివేటట్లుగా చేస్తామన్నమాట. అంటే ఒక సర్కిల్లో మీరు ఇంటర్మీడియట్ అంశాలు చదువుతారు, దానికి అనుబంధంగా మరొక సర్కిల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు చదువుతారు. అంటే వరల్డ్ హిస్టరీ చదువుతారు, వరల్డ్ జాగ్రఫీ చదువుతారు. అదే సమయం వరల్డ్ జాగ్రఫీ చదివినప్పుడే మనకి జాగ్రఫీ అంశాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అంశాలు చదువుతారు, ఎకనామిక్స్ అంశాలు చదువుతారు. అంటే ఇలా సైమల్టేనియస్గా ఇక్కడ 2 కూడా వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ గత పరీక్షల్లో మనం హిస్టరీ ఎగ్జామ్స్, సివిక్స్ ఎగ్జామ్స్ పెట్టేసుకున్న 6వ తరగతి నుంచి 10 వరకు కాబట్టి ఇప్పుడు 2 ఫోకస్ చేయడం అనేటువంటిది చాలా కీలకం. ఇంత ఉందన్నమాట నా యొక్క లక్ష్యాలు, ఈ ఉపలక్ష్యాలు అవి.
ఇంకా దీంతో పాటుగా యాజ్ యూజువల్గా మెథడాలజీ చదివించడం, విద్యా దృక్పథాలు చదివించడం, అలాగే సైకాలజీ చాప్టర్స్ చదివించడం అనేటువంటి లక్ష్యాలతోటి ఈ యొక్క మార్చి నెల యాక్షన్ ప్లాన్ అనేటువంటిది సిద్ధం చేయడం జరిగింది విద్యార్థులకు. ఇప్పుడు మీకు మార్చి నెలకు సంబంధించి మన యొక్క షెడ్యూల్, మన యొక్క టైం టేబుల్ ఎట్లా ఉన్నది అనేది నేను చెబుతాను. మార్చి 5వ తారీఖు అంటే ఈ వీడియో నేను మార్చి 5వ తారీఖుని చేస్తున్నాను. బహుశా మీరు చూసే సమయానికి అది గడిచిపోయి ఉండొచ్చు. అయినా కానీ 5వ తారీఖుని మీరు రాయరు కదా! 5ని రాసుకుంటారు, 6ని రాసుకోవచ్చు, 10వ తారీఖు, 15వ తారీఖు వరకు కూడా మీరు రాసుకుంటూనే ఉంటారు కాబట్టి అది ప్రాబ్లం కాదు ఇక్కడ. అయితే మన షెడ్యూల్ మాత్రం చూస్తే 5వ తారీఖున జాగ్రఫీ పరీక్ష మీకు ఉంటుంది. అది ఇంటర్ లోని అంశాల మీద చెప్పాను కదా! వరల్డ్ జాగ్రఫీ అంశాలు, భౌతిక భూగోళ శాస్త్రం, సౌర వ్యవస్థ, భూమి అంతర్భాగము అంటే 1, 2, 3 యూనిట్స్ ఇచ్చాం. అలాగే మళ్ళీ 7వ యూనిట్ జల విజ్ఞాన శాస్త్రం, సముద్ర శాస్త్రం, 9వది ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి చాప్టర్స్ ఇవ్వటం జరిగింది. అంటే కొంచెం తక్కువ కాఠిన్యత ఉన్నటువంటి అంశాలను కొంచెం ఎక్కువ కాఠిన్యత ఉన్న అంశాలను మిళితం చేసి ఇచ్చామన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పేజీలు ఎక్కువగా ఉన్నటువంటి, పేజీలు తక్కువగా ఉన్నటువంటి చాప్టర్స్ని మిళితం చేసి ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. ఇది మార్చి 5వ తారీఖున ఉన్నటువంటి ఎగ్జామ్. ఇక మార్చి 7వ తారీఖున ఒకరోజు గ్యాప్ తర్వాత కంటెంట్ అంటే ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో జాగ్రఫీ లెసన్స్ ఇవ్వటం జరిగింది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ. అంటే 6వ తరగతిలో జాగ్రఫీ లెసన్స్ మనకు 4 ఉన్నాయి, 7వ తరగతిలో జాగ్రఫీ లెసన్స్ 3 ఉన్నాయి, 8వ తరగతిలో జాగ్రఫీ లెసన్స్ 3 ఉన్నాయి. ఈ మొత్తం అన్ని అంశాల మీద ఒక పరీక్ష ఉంటుంది అనమాట. ఓకే. ఇక తర్వాత మార్చి 10వ తారీఖున, మార్చి 7 అయిపోయింది, మార్చి 10వ తారీఖున సివిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ సివిక్స్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నిర్మాణ శాఖ, రాష్ట్ర న్యాయశాఖ అనేటువంటి చాప్టర్స్ అంటే 6, 7, 8, 9ది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, 10ది భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు, 12 రాజకీయ పార్టీలు, 13 ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఇటీవల పరిణామాలు అనేటువంటి చాప్టర్స్ అనమాట. ఇది సివిక్స్కి సంబంధించి. ఇక మళ్ళీ కంటెంట్ ఎకనామిక్స్ టచ్ అవుతుంది చూడండి. 6, 7, 8 తరగతుల్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా సింపుల్ చాప్టర్స్ ఉంటాయి. 8వ తరగతిలో 4, 5, 6 యూనిట్స్ అంటే వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు అనేటువంటి యూనిట్. 7వ తరగతిలో మనకు ఒకటే ఉన్నది. ఇది మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు అనేటువంటి జస్ట్ అంటే ఇప్పుడున్న మార్చి నెలలో సింపుల్ ఎగ్జామ్ ఏంది సార్ అంటే ఇదే అనమాట నా దృష్టిలో. ఇక తర్వాత ఎకనామిక్స్ తర్వాత ఇంటర్ ఎకనామిక్స్లో మనం 6, 7, 8, 9, 10 యూనిట్లు కవర్ చేస్తాం. ఇక్కడ తృతీయ రంగం, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, పర్యావరణం మరియు సుస్థిరత అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, 10వది ఆర్థిక గణాంక శాస్త్రం. ఈ అంశాల మీద పరీక్ష ఉంటుందన్నమాట. ఇక తర్వాత మార్చి 16వ తారీఖున సైకాలజీ పరీక్ష ఉంటుంది. ఇక్కడ వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్. మనం 3 టాపిక్లు అనుకున్నాం. 3 టాపిక్లో ఒక టాపిక్ మొదట పెట్టుకున్నాం మనం మూర్తి మొత్తం మీద. ఇప్పుడు వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్. అంటే వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్ మీరు సైకాలజీ ఎప్పుడు చదివినా సరే డిఎడ్, బిఎడ్ పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు కంబైన్గా చదువుతుండాలి. అఫ్కోర్స్ ఈ పాటికి మీకు అది అలవాటు అయి ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే మన జరిగినటువంటి సైకాలజీ ఎగ్జామ్స్, నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ ద్వారా మీరు అది గ్రహించుంటారు. ఒకవేళ ఎవరైనా గ్రహించకపోతే మరొక్కసారి చెప్తున్నా, డిఎడ్ పుస్తకాలు చదవాలా, బిఎడ్ పుస్తకాలు కూడా చదవాలా. దేనికి? సైకాలజీకి. ఓకే. ఈ టాపిక్ వైయక్తిక భేదాలు. ఇక దాంతోపాటుగా మార్కెట్లో దొరికేటువంటి ఏ పుస్తకమైనా తీసుకోండి, తప్పులేదు. ప్రాక్టీస్ కోసం తీసుకుంటే తప్పులేదు. కానీ బేసికల్గా మనం చదవలసింది ఈ యొక్క అకాడమిక్ పుస్తకాలు మాత్రమే. మార్చి 16 సైకాలజీ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్చి 17న మనం మెథడాలజీ పరీక్షను రాయబోతాం. ఈ మెథడాలజీ పరీక్షకు సంబంధించి చాలాసార్లు చెప్పాను, మీరు పాత కొత్త పుస్తకాలు చదవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకున్నటువంటి టాపిక్ ఏంటి? డిఎస్సి టాపిక్ ఏంటంటే స్కూల్ కరికులం అండ్ రీసోర్స్ ఇన్ సోషల్ సైన్స్ ఎన్సిఎఫ్ 2005, 2009, 2011 అనేటువంటి టాపిక్ మనం ఇచ్చాం. సిలబస్, లెర్నింగ్ రీసోర్స్ అనేటువంటిది. దీనికి అనుబంధంగా మీరు చదవలసింది యూనిట్ 3, మనకి అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి యూనిట్ 3, అదే పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు అనేటువంటి టాపిక్ మనం ఇచ్చుకున్నాం. ఇది మీరు ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు కలిపి చదవడం అనేటువంటిది చాలా అవసరం. చాలాసార్లు నేను చెప్పాను,
మన డిఎస్ అనుభవాలు కూడా మీకు తగిలుంటాయి. పాత పుస్తకాల నుంచి, కొత్త పుస్తకాల నుంచి కూడా అక్కడ ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ పాత పుస్తకం అంటే 2014కు ముందు ఉన్నటువంటి పుస్తకం, 2018లో వచ్చినటువంటి మరొక పుస్తకం, 2024లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు 2 ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఈ రకంగా చూస్తే మొత్తం 4 పుస్తకాలు మీరు స్టడీ చేయాలి. ఆ పుస్తకాలు ఏమిటి అనేటువంటిది కవర్ పేజ్‌తో సహా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అదొకసారి చూడండి విద్యార్థులారా. ఇక తర్వాత మార్చి 19వ తారీఖున హిస్టరీ పరీక్ష ఉంటుంది. ఇక్కడ మొదటే చెప్పినట్టుగా వరల్డ్ హిస్టరీ స్టార్ట్ అవుతుందనమాట. అంటే కొంచెం ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే గత నెలలో మనకు 2 చాప్టర్స్ మిగిలిపోయినాయి. వలస పాలనలో భారతదేశం, భారత జాతీయోద్యమం అనేటువంటి చాప్టర్స్. ఆ 2 కవర్ చేసుకుంటూ ఇక ప్రపంచ చరిత్రకు సంబంధించి తొలికాలపు మానవ చరిత్ర, ప్రపంచ ప్రాచీన నాగరికత, మెసొపొటేమియా వ్రాత విధానం, నగర జీవనం, ఖండాంతర ఖ్యాతినార్జించిన రోమన్ సామ్రాజ్యం. ఈ 3 చాప్టర్స్ మీరు చదవాలి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పాత, కొత్త వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకం మీరు చదవాలి. మొదటే చెప్పాను కదా, అది గమనించండి. ఇంకా అలాగే మార్చి 20వ తారీఖున విద్యా దృక్పథాలకు సంబంధించిన పరీక్ష. ఇక్కడ మీకు 2 చాప్టర్స్ ఇవ్వటం జరిగింది. జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2005, దృక్కోణాలు, మార్గదర్శక సూత్రాలు, అభ్యసనం మరియు జ్ఞానం, బోధన అభ్యసన ప్రక్రియ, అంచనాలు, వ్యవస్థాగత సంస్కరణలు. అలాగే 6వది జాతీయ విద్యా విధానం 2020. అంటే ఓవరాల్గా మనకి ఈ నెలతోటి యొక్క విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని మనం కంప్లీట్ చేయగలిగాం. ఇక తర్వాత మార్చ్ 23వ తారీఖున జాగ్రఫీ పరీక్ష ఇంటర్ నుంచి మనకి ఇందులో 3 చాప్టర్స్ సింపుల్గా ఇచ్చామటి. భూస్వరూప శాస్త్రం, శీతోష్ణ స్థితి శాస్త్రం, అలాగే జీవ భూగోళ శాస్త్రం. 3 చాప్టర్సే కానీ పేజీలు ఎక్కువ. అందుకని మొదట ఇవ్వకుండా దీన్ని వెనక్కి గంటడానికి అదే కారణం. సో ముందు నుంచి అంటే మీరు ఈ వీడియో చూస్తున్న నాటి నుంచి కూడా ఈ చాప్టర్స్ తర్వాత జరిగే ఎగ్జామ్ చాప్టర్స్ ఏంటి తెలుసుకుని టైం టేబుల్ దగ్గర పెట్టుకుని స్టడీ చేసుకోవాలి. లేకపోతే ఆ రోజు వచ్చే వరకు ఆగారనుకో బర్డెన్ పెరిగిపోతుంది, బుర్ర హీట్ ఎక్కిపోతుంది విద్యార్థులారా. ఇక తర్వాత మార్చి 25వ తారీఖున మనకి కంటెంట్, జాగ్రఫీ కంటెంట్ మీద పరీక్ష ఉంటుంది. అంటే మొదట ఒక పరీక్ష పెట్టుకున్న 6, 7, 8 నుంచి 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాల మీద ఇక్కడ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 10th క్లాస్. ఇక్కడ మళ్ళీ ఒక డౌట్, 10th క్లాస్ సంబంధించి ఏం చదవాలి అని. 10th క్లాస్ సంబంధించి మీరు ఖచ్చితంగా ప్రస్తుతం ప్రజెంట్ పుస్తకాలే చదవాలి. ఓకే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక ప్రజెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఇక్కడ ఇచ్చాను చూడండి. వనరులు మరియు అభివృద్ధి ఫస్ట్ పాఠం, 2వది అటవీ మరియు వన్యప్రాణులు వనరులు, 3వది జల వనరులు, 4వది వ్యవసాయం, 5వది ఖనిజాలు మరియు శక్తి వనరులు, 6వది ఉత్పాదక పరిశ్రమలు, 7వది జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఈ 7 చాప్టర్స్ చదవాలి. దాంతోపాటుగా 9వ తరగతిలో ఉన్నటువంటి 6 చాప్టర్స్ మీరు చదవాలి. ఓకే, ఇంక చదవట్లేదు మీరు అలాగా పీడిఎఫ్ రూపంలో చూసుకుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి ప్రజెంట్ బుక్స్ పిల్లల చేతుల్లో ఉన్నటువంటి ప్రజెంట్ బుక్కే చదవాలి. క్లియర్ కదా. తర్వాత జరిగే ఎగ్జామ్స్ ఏంటో తెలుసుకునే ముందు అందరూ చాలామంది విద్యార్థులు నన్ను కానీ మా స్టాఫ్ని కానీ అడుగుతూ ఉంటారు ఒక ప్రశ్న, సార్ మీ ఎగ్జామ్స్ మేము ప్రిపరేషన్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అవుతాం సార్ అంటారు. కొంతమంది సార్ మీతో పాటు మేము ప్రయాణం చేయలేకపోతున్నాం సార్, ఇబ్బంది అవుతుంది సార్ అంటారు. వీళ్ళిద్దరికీ నేను ఇచ్చే సలహా ఫస్ట్ వారికి ఏంటంటే మొత్తం చదివిన తర్వాత జాయిన్ అవుదాం అని మీరు అనుకుంటున్నారు కదా, అది కాదు. మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మొదటే చేరిపోండి. ఎందుకంటున్నానంటే మీరు ఏం చదువుతున్నారు ఏంటనేటువంటిది నూతిలో కప్పలాగా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోలేరు. మనం ఏంటనేటువంటిది ఇంకొకరు ఎవరో చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ ఎట్లా ఉన్నదనేటువంటిది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకునే విధంగా కాకుండా మేము జడ్జ్ చేసుకునే విధంగా ఉంటే మీ లోటుపాట్లు ఆన్ ద వేలోనే అది అంటే మార్పు చేసుకుంటూ సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెథడాలజీలో ఒకటి ఉంటుంది, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటూ. అంటే పని జరుగుతూ ఉన్నప్పుడే మూల్యాంకనం చేసుకుంటూ ఆ లోటుపాట్లు మనం సరిదిద్దుకుంటూ వెళ్తాం. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. అంత అయిన తర్వాత చేద్దాం సబ్మిట్ ఎగ్జామ్ లాగా అప్పుడు సరిగ్గా రాకపోతే మార్కులు మనకు బెంగ వచ్చేస్తుంది. ఏంటి నేను ఇంతకాలం చదివాను కదా, 3 నెలలు చదివాను, 4 నెలలు చదివాను కదా, ఏంటి నా పరిస్థితి అనిపిస్తుంది. అది కాదు, అలా వద్దు. సో చేరాలనుకుంటే మొదటే చేరిపోయి ఎగ్జామ్స్ చూసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే లోపాలు తెలిస్తే వెంటనే మీరు దాన్ని రెక్టిఫై చేయగలుగుతారు. చివరాకరిని ఎప్పుడో జరిగిన తర్వాత ఆ లోపం గుర్తించడం కంటే మొదటే మన లోపాన్ని మనం గుర్తించుకుంటే అది ఎంతో మంచిది కదా విద్యార్థులారా, అది గుర్తుపెట్టుకోండి.
ఇక రెండవది, సార్ మిమ్మల్ని మేము ఫాలో అవ్వలేకపోతున్నాం. మీ యాక్షన్ ప్లాన్ గాని, మీ యొక్క ప్రణాళికలు గాని ఫాలో అవ్వలేకపోతున్నాం. మాకున్నటువంటి బర్డెన్ వల్ల ఇన్ టైమ్‌లో ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాం. ఓకే. రాయొద్దు. తర్వాత రాయండి. మీరేంటనేటువంటిది మీకు ఆ స్పృహ మీకుంది కదా! ఫాలో అవ్వలేకపోతున్నాం, రాయలేకపోతున్నాం అనేటువంటిది. మీకెప్పుడు కుదురుతుందో అప్పుడు రాయండి. మీరెప్పుడైనా రాయండి. బట్ చదివిన తర్వాత మాత్రమే రాయండి. నేనిచ్చిన ప్లాన్‌లోనే మీరు వెళ్ళాలని నేను బలవంతం చేయను. అల్టిమేట్‌గా మీరు సక్సెస్ సాధించాలి. అది ఏ మార్గం తీసుకున్నా పర్వాలేదు. సో, ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ మనం రాయలేకపోతున్నాం. అయ్యో! అని మిగతా వాళ్ళు రాస్తున్నారు. నేను రాయలేకపోతున్నాను అనేటువంటి ఆందోళన మీకేం అక్కర్లేదు. మీరు అన్నీ చక్కబెట్టుకున్న తర్వాత పద్ధతిగా కూర్చొని ప్రిపరేషన్ చేసుకొని ఇదంతా జిరాక్స్ తీసి దగ్గర పెట్టుకొని మొదలెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నెలలో మీరు కూర్చున్నారనుకో, జనవరి నెల సిలబస్‌ని తీసుకొని అక్కడి నుంచి చదువుతూ మార్చి నెల సిలబస్‌ని చూసుకుంటూ చదవండి. నష్టం ఏమున్నది? ఎప్పుడైనా సరే చదివిన తర్వాత మాత్రం ఎగ్జామ్ రాస్తే మీ లోపాలు మీకు తెలుస్తాయి. మీరేంటో మీకు అర్థమవుతుంది విద్యార్థులారా. ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు గనక వీడియో గనక చూస్తుంటే, మేము చేరాలనుకుంటే గనక ఈ దిగువన కనిపించేటువంటి నంబర్‌లకు కాల్ చేయండి. లేదా ప్లే స్టోర్‌కెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యొక్క ఆన్‌లైన్ ఎగ్జామ్ సీరీస్‌ని పర్చేజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మార్చి 27వ తారీఖున హిస్టరీ పరీక్ష ఉంటుంది. ఇక్కడ నాలుగోది భూఖండ మధ్య ప్రాంతం ఇస్లాం సామ్రాజ్యం, సంచార జాతి సామ్రాజ్యాలు మరియు మంగోలులు, చెంగీస్ ఖాను, ఐరోపాలో భూస్వామ్య పద్ధతి, ఏడోది ఆధునిక యుగ ఆరంభం. ఇది మీరు ఇక్కడ స్టడీ చేయవలసింది. అంటే 4, 5, 6, 7 చాప్టర్స్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ప్రపంచ చరిత్ర చదివేటప్పుడు పాత, కొత్త కలయికలో మీరు ప్రపంచ చరిత్రను చదువుకోవాల్సిందే. ఇక తర్వాత కంటెంట్ మనకి ఎకనామిక్స్‌కి సంబంధించిన కంటెంట్ మీద ఉంటుంది. అంటే ఆహ్, ఎ గతం మనం ఎకనామిక్స్ మీద 7వ తరగతి, 8వ తరగతి కవర్ చేసాం. 9, 10 మిగిలుంది కదా! అది ఇక్కడ మీరు చదువుతారనమాట. ఎకనామిక్స్‌లో మీరు 9థ్ క్లాస్ నుంచి 4 లెసన్స్, 10థ్ క్లాస్ నుంచి 5 లెసన్స్. 10థ్ క్లాస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలనమాట. 5 పాఠాలంట అందులో. అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు, మూడోది ద్రవ్యం మరియు పరపతి, నాలుగోది ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఐదోది వినియోగదారుని హక్కులు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది మార్చి 29న జరిగేటువంటి పరీక్ష. ఇక మార్చి నెల 31వ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఏంటి ఆ గ్రాండ్ టెస్ట్? జనవరి నెల సిలబస్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ రాసుకున్నాం. అలాగే ఫిబ్రవరి నెల, జనవరి నెల కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు ఇప్పుడు నేను వీడియో చేసే నాటికి మీరు. ఇక తర్వాత మార్చి నెల ఎండింగ్‌కి వచ్చే సమయానికి జనవరి నెలలో ఉన్నటువంటి సిలబస్, ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి సిలబస్, ఇప్పుడు ఈ నెలలో మార్చి నెలలో ఉన్నటువంటి సిలబస్, అంటే మొత్తం 3 నెలల సిలబస్‌ని కవర్ చేసుకుంటూ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా విద్యార్థులారా? ఇలాగ మీరు ఈ యొక్క మార్చి నెలని చక్కగా చదువుతూ, లక్ష్యాత్మకంగా వెళుతూ ముందుకు సాగాలి. అది గుర్తుపెట్టుకోండి. శ్రమించడం గనక అలవాటైతే సాధించడం కూడా అలవాటైపోతుంది. అంటే శ్రమ పడేవాడే సక్సెస్ సాధిస్తాడనే విషయాన్ని మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీడియో ముగించే ముందు మీకు ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు నేను ఇచ్చినటువంటి టైం టేబుల్‌ని జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఫస్ట్. రెండోది ఒక ఓవరాల్‌గా మొదటి ఎగ్జామ్ నుంచి చివరి ఎగ్జామ్ వరకు స్టడీ చేయండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇప్పుడు చూసారు కదా! అలా స్టడీ చేసుకోండి. స్టడీ చేసుకొని మీరు ఒక 6వ తారీఖున ఎగ్జామ్స్ చదువుతున్నారనుకో, కొంత సమయాన్ని 6వ తారీఖు ఎగ్జామ్‌కి ఇచ్చుకుని, అలాగే 30వ తారీఖున లేదా 29వ తారీఖున ఉన్నటువంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటో చూసుకొని అది కూడా మీరు స్టడీ చేసుకోవాలి. అంటే పైనుంచి, కింద నుంచి కూడా మీరు దాన్ని నరుక్కుంటూ రావాలన్నమాట. అలా చేయగలిగితే మన ఎగ్జామ్ నాటికి మనకి చాలా ఫ్రీగా ఉండగలుగుతాం. కానీ మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5వ తారీఖున ఈ వీడియో చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 7వ తారీఖున ఎగ్జామ్ ఉందనుకో, మీరు 6వ తారీఖున మొదలెట్టి 7వ తారీఖున సిలబస్ అంతా చదువుకుని రాస్తున్నారు. ఒకవేళ 6వ తారీఖు మీకు సమయం చిక్కలేదనుకో, అన్ని రోజులు మన చేతిలో ఉండవు కదా! అప్పుడేమవుతది? అయ్యో! నేను చదవలేదు అనేటువంటి బెంగతో, భయంతో ఆ ఉన్న సమయంలో ఏదో చదువుతారు. బుర్రకెక్కదు, బుర్ర పాడవుతదండి. అలా జరుగుతది. అటువంటి ప్రయత్నం చేయకుండా మీరు మొదటే మేల్కొంటే, ఒక ఉపద్రవం మన మీదకు పడుతుందంటే మనం ఏం చేయాలి? మేలుకోనాలి. మొదటే మేలుకొని ఆ రకంగా మనం అడుగులు వేస్తూ ఉండాలి. అందుకని మీరేం చేయాలి? ఇప్పుడు 7వ తారీఖు ఎగ్జామ్, 10వ తారీఖు ఎగ్జామ్ చదువుతూ ఉన్నప్పుడే మీరు ఈ నెలాఖరులో ఉన్నటువంటి సిలబస్‌లో
25 ఏముంది, 27 ఏముంది, 23 ఉన్నటువంటి సిలబస్ ఏంటి? దానికి కూడా కొంత సమయం, ఒక గంటో, 2 గంటలు మీరు కేటాయించారనుకో, ఆ రోజు వచ్చే సమయానికి మనలో కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటదంటే, అబ్బా! ఇంక చెప్పలేమింక. బాగా రాయగలుగుతాం. పైగా వరల్డ్ జియోగ్రఫీ చదవాలా, వరల్డ్ హిస్టరీ చదవాలా ఇక్కడ మనం. అలాగే ఎకనామిక్స్ చదవాలి. ఈ డేటా అంతా ఉంటుంది. డేటా మీద కూడా ప్రశ్నలొస్తున్నాయి గదా! కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. శ్రద్ధగా చదవండి. మీరు మారారు అని మొదట మీ యొక్క అంతరాత్మ గుర్తించాలి. మీరు మారారు అని మీరు రాసేటువంటి ఎగ్జామ్స్ ద్వారా, మీరు పెట్టేటువంటి కామెంట్స్ ద్వారా నేను గ్రహించుకోవాలి. అలాగే మీరు మారి చదువుతున్నారనే విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా గమనించుకునే విధంగా ఈ మార్చి నెలలో మారి ముందుకు సాగుతారని మరొక్కసారి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీలో మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ గనుక రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించే నంబర్లకు కాల్ చేయండి. అలాగే లేదా ప్లే స్టోర్‌కి వెళ్లి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో కోర్స్ ఉంటది, పర్చేజ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై